హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో తులతూగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు నేనైతే వినాయక చవితి సందర్భంగా ప్రసాదానికి ఉండ్రాళ్ళు కుడుములు అయితే నైవేద్యం పెట్టడం కోసం అయితే తయారు చేస్తున్నానండి ఈరోజు మన వీడియో. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కుడుములు కొత్తగా చేసేవాళ్ళైనా సరే ఈజీగా చక్కగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండేలాగా స్వామివారికి ఎంతో ఇష్టమైన వినాయకుడు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ముందు ఉండ్రాళ్ళే కదా ఫ్రెండ్స్. ఉండ్రాళ్ళు కుడుములు ఆయనకు ప్రీతికరమైన ప్రసాదాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండేది ఇవి రెండు. కాబట్టి ఈరోజు ప్రసాదానికి ఈ నవరాత్రులు 9 రోజులు నేనైతే 9 రకాల ప్రసాదాలు అయితే చేస్తానండి. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు కుడుములు ఉండ్రాళ్ళు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందైతే ఓ చిన్న మాట అండి. మీలో ఎవరైనా సరే ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ముందుగా అందరికీ మరొకసారి అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవి మనం ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండేలాగా అయితే చిన్న చిన్న టిప్స్తో నేనైతే వివరంగా మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దీనిలో వాటర్ అయితే వేసుకుంటున్నానండి. దీనికి ఇంత అని కొలత ఏం లేదు, మనం చేసుకునే దాని క్వాంటిటీని బట్టి నేనైతే ఒక 100-150 గ్రాముల పిండితో అయితే చేస్తున్నానండి. దాని వరకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పెట్టుకున్న తర్వాత మనం కంపల్సరీగా ఈ వినాయక చవితికి చేసే ఉండ్రాళ్ళు కుడుములు వీటిల్లో పెసరపప్పు అయితే వేసుకోవాలంటండి. ఏదో ఒక పప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు అట్లా. నేనైతే కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పు అయితే ఈ వాటర్లో వేస్తున్నా. ఖచ్చితంగా 4 పప్పు గింజలు అయితే వేయాలి. దీనిలోనే ఒక అరకప్పు వరకు బెల్లం అండి. ఇప్పుడు ఇవి బాగా తెరలాలన్నమాట. భగవంతుడికి పెట్టే ప్రసాదం ఏదైనా సరే మనం ఉప్పు అనేది లేకుండా చప్పగా అయితే చేయకూడదు ఫ్రెండ్స్. అది స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా సరే. కాబట్టి ఇందులో ఒక చిటికెడు అయితే సాల్ట్ వేస్తున్నానండి నేను. స్వీట్ అయినా సరే ఏ ప్రసాదమైనా అది సాల్ట్ లేకపోతే పరిపూర్ణం అయితే అవ్వదంట పెద్దలు చెప్తారు. ఇప్పుడు మనం ఈ వాటర్ అయితే బాగా మరగబెట్టుకోవాలి. ఈ బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగిపోవాలి ఇందులో. ఒక పొంగు వచ్చే వరకు బెల్లం కరిగే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయిందండి. చూశారు కదా, ఒక్క బెల్లం గడ్డ కూడా లేదు. బెల్లం మొత్తం ఇది పెద్దగా తెరలాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నేను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ పిండి ఉండలు లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి.
చూసారా, మనం వేసిన వాటరు కరెక్ట్గా పోసిన పిండికి సరిపోయిందండి. మనం స్టవ్ బంద్ చేసేదాం కాబట్టి కొంచెం దీనిది చల్లారే వరకు అయితే వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత దీన్ని కుడుములు ఉండ్రాళ్ళు అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే గిన్నె కిందకి దింపేసానండి స్టవ్ మీద నుంచి. ఇది కంప్లీట్గా అయితే చల్లారాలి. పిండి చల్లారే వరకు అయితే వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇవైతే చల్లారిపోయిందండి పిండి. మెత్తగా చల్లగా అయితే అయిపోయింది. సారీ, మెత్తగా అన్న. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం చక్కగా చిన్న చిన్న పలుచగా కుడుములు అయితే చేసేసుకుందాం. మన ఇష్టాన్ని బట్టండి. ఇప్పుడు నేను ఇది ఒకటే పిండితో 3 రకాలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మందంగా దళసరిగా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ మందం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనకు ఇవి ఉడకాలి కదా. వీటి మీదనే మనం ఉండ్రాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చండి. అస్సలు అంటుకోవు, ఒకదానికొకటి చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. మన ఇంట్లో స్టీమ్ చేసుకోవడానికి ఎటువంటి పాత్ర అవైలబుల్గా ఉంటే అటువంటి దాంట్లో చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అనేమి సిద్ధాంతం లేదు. ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు, నార్మల్గా ఆవిరి కుడుము పాత్రలు ఉంటాయి కదండి, వాటిలోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఇంకో రకం కూడా చూపిస్తానండి. వీటిని ముద్ద కుడుములు అంటారు. ఇవి కూడా స్వామికి, ఆయనకి ఇష్టం లేదంటూ ఏదీ లేదండి. మన మన ఓపికను బట్టి, మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం చేసి పెట్టుకునేది అంతే. సరే, పక్కకు వచ్చేసి నేనైతే 5 మామూలు కుడుములు, 5 ముద్ద కుడుములు, ఇక మామూలు మొత్తం ఉండ్రాళ్ళే చేసేస్తున్నానండి.
ఈరోజు మా ఊర్లో అయితే వర్షం బాగా ఉంది ఫ్రెండ్స్. చక్కగా పిల్లలు మండపాలు సిద్ధం చేసుకున్నారు, బొమ్మలు రెడీ చేసుకున్నారు, అన్నీ చేశారు. కానీ కరెక్ట్గా చవితి రోజుకి వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నానికైనా కొంచెం వర్షం ఆగితే విఘ్నేశ్వర స్వామికి పూజ అయితే మంచిగా జరిగిపోద్ది. ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ మండపాల్లో చేసే వాళ్ళకే కొంచెం రిస్క్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు కంప్లీట్ అయిపోయాయండి అన్నీ చేయడం. ఇప్పుడు వీటిని సిమ్లో 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో మాత్రమే పెట్టి ఉడికించాలి ఫ్రెండ్స్. హైలో మాత్రం పెట్టద్దు. హైలో పెడితే ఏంటంటే ఆవిరి ఎక్కువ, వేడి నీళ్ళు ఎక్కువ పడ్డాయి అనుకోండి మనకు మళ్ళీ. ఇప్పుడు దీని మీద ఇట్లా కరెక్ట్గా సెట్ అయ్యేది ఒక మూత చూసారు కదా. ఇంకా మనకు కరెక్ట్ సెటప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకో. స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మనం ఇది ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టేసి చూడండి, స్టవ్ అయితే సిమ్లో ఒకసారి అయితే మూత తీసి చూసుకుందామండి. ఓకే అండి, మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ఆ విఘ్నేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండే కుడుములు, ఉండ్రాళ్ళండి. ఈరోజు నేనైతే ప్రసాదంకి తయారు చేశాను. ఇక వీడియో అయితే చూశారు కదా, నేను ఎలా తయారు చేశాను అనేది. అయితే తప్పకుండా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మాత్రం ఈరోజే ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చాలా సాఫ్ట్గా, అస్సలు గట్టిగా లేకుండా తినే కొద్దీ ఇంకోటి తినాలనిపించేలాగైతే మాత్రం ఎక్సలెంట్గా అయితే వస్తాయండి. ఉండ్రాళ్ళైనా కుడుములైనా ఏవైనా సరే చాలా బాగా అయితే వస్తాయి. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈరోజు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దే. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.